అధిష్టానం సరికొత్త వార్తల ప్రపంచం. అధిష్టానం వాక్ స్వతంత్ర ప్రజాబలం. వెల్కమ్ టు అధిష్టానం టీవీ. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్. విద్యుత్ వెలుగులకు కారణం చంద్రన్న, విద్యుత్ భారాలకు కారణం జలగన్న. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి. గిరిజన తాపి మేస్త్రీలను కించపరిస్తే ఊరుకోం. ముంచంగిపుట్టు గిరిజన భవన నిర్మాణ కార్మికుల తాపి మేస్త్రీల సంఘం నాయకులు. నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో విద్యుత్ ఛార్జీలపై నిరసన ర్యాలీ. మాయమాటలతో చంద్రబాబు ప్రజలను మోసం చేశారు. మాజీ మంత్రి ఆర్కే రోజా దుయ్యబెట్టారు. కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో ప్రజల ఆస్తులను కార్పొరేట్ ఆస్తులుగా మారితే సహించేది లేదు. సిపిఎం నాయకులు. విద్యుత్ ఛార్జీల పెరుగుదలకు నిరసనగా మాజీ మున్సిపల్ మేయర్ ఎంవి పద్మావతి. విద్యుత్ వెలుగులకు కారణం చంద్రన్న, విద్యుత్ భారాలకు కారణం జగనన్న అని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. ఈ మేరకు మంత్రి సంధ్యారాణి మీడియాతో మాట్లాడుతూ అబద్ధాలు రాయాలంటే ఒక్క సాక్షి పత్రిక సాధ్యమని సాక్షి పత్రికపై విమర్శలు చేసిన మంత్రి సంధ్యారాణి వేల కోట్లు భారం వేసి ఈరోజు అతన్ని ప్రజలు చీకొట్టి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా పక్కకు జరిపేశారు. అట్లాంటి ఆయన 11 సీట్లతో 11వ తేదీన ఉదయం 11 గంటలకు బయటకు వచ్చి ధర్నాలు మొదలుపెట్టారు. ఏదో పెద్ద వాళ్ళు చేస్తున్నటువంటి నీతి నిజాయితీ కార్యక్రమాల్లాగా. అసలు చూసిన జనాలు కూడా సిగ్గుపడుతున్నారు. అసలు దేనికి వీళ్ళు బయటకు వచ్చి ధర్నా చేస్తున్నారు అని. నువ్వే 10 సార్లు కరెంటు బిల్లులు పెంచేసి ఈ 6 నెలల్లో మా చంద్రబాబు నాయుడు గారు ఏమైనా పెంచారా? ఈ ప్రభుత్వం ఏమైనా పెంచిందా? పెంచకపోతే కానీ నువ్వు గజనీవి, ట్యాబ్లెట్లు వేయడం మర్చిపోయి ఉంటావు. కానీ కొంచెమైనా ఆలోచించాలి కదా. మీరే కరెంటు బిల్లు పెంచి మీరే ధర్నాలకు దిగుతున్నారు అంటే ఎలా ఉందంటే దొంగే దొంగ దొంగ నరిచినట్టుంది. ఎంత దారుణం. నువ్వే కరెంటు బిల్లులు పెంచేశావు. 10 సార్లు పెంచారు, ఒకసారి 2 సార్లు కాదు. కానీ ఈరోజు మీరు బయటకు వచ్చి కరెంటు బిల్లులు చాలా దారుణంగా పెరిగిపోయాయి, ప్రజలు ఏమైపోతున్నారు, ఇంకా పైగా ఆ పేపర్లో రాస్తారు ప్రజలు వణికిపోతున్నారట. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు 3వసారి ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు యాక్చువల్గా 2014లో ఎంత తక్కువ కరెంటు ఎంత దారుణం అంటే 22.5 మిలియన్ల యూనిట్లు లోటుతో చంద్రబాబు నాయుడు గారికి అప్పచెప్పారు. అప్పచెప్పినటువంటి ఆ కరెంటుని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు మిగులు విద్యుత్తో ఈ జగన్ రెడ్డి చేతిలో పెట్టడం జరిగింది. మిగులు విద్యుత్తో చేతిలో పెడితే అది ఏంటి, గత అప్పుడు 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా ఎస్టీ ఎస్సీలకు ఫ్రీ కరెంటు. అంటే ఎస్టీలు ఎవరు కూడా కరెంటు బిల్లే చూడలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎస్టీలు కరెంటు బిల్లు చూడడం కాదు, ఆ బిల్లు పట్టుకొని వణికిపోయేవాళ్ళు. కరెంటు తీగలు పట్టుకుంటే కాదు, బిల్లు పట్టుకుంటేనే వాళ్ళకి షాక్ కొట్టేది. అసలు కరెంటు బిల్లు అంటే ఏంటో తెలియనటువంటి ఎస్టీ గూడాలు, ఎస్టీ పల్లెలు, హిల్టాప్ ఏరియాలు, గిరిశిఖర గ్రామాలు అందరూ కూడా కరెంటు బిల్లు వచ్చింది అంటే కరెంటు బిల్లు ఏమిటి అని ఆశ్చర్యంగా చూసే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు. 2 నెలలకి కరెంటు బిల్లు సామాన్యమైన మధ్యతరగతి కుటుంబాలకు 250, 300 బిల్లు వచ్చే వాళ్ళకి ప్రతి నెల 500, 600, కొంతమందికి 1000 రూపాయలు కూడా వచ్చేది నెలకే. నిజంగా ప్రజలందరూ వణికిపోయారు. ఆ వణికిన తాలూకా ఈరోజు నిజస్వరూపమే. ఈరోజు మీరు 11 సీట్లతో పక్కన వచ్చారు. కనీసం ఒక్క వర్గం కానీ, ఒక్క వర్ణం కానీ, ఒక్క విలేజ్ కానీ పూర్తి స్థాయిలో మీకు అసలు మద్దతు ఇవ్వలేదు. ఎవరు ఆ 11 సీట్లు ఎలాగొచ్చాయంటే భగవంతుడికే తెలియాలి. ఏవో చిన్న చిన్న తప్పులు వాళ్ళు వచ్చి ఉండాలి. కానీ నిజంగా యాక్చువల్గా చెప్పాలంటే 170 సీట్లు, 164 సీట్లు మీరు చేసినటువంటి పాపం వల్ల, మీరు చేసిన మోసాల వల్ల, మీరు చేసినటువంటి దౌర్జన్యాల వల్ల, మీరు చేసినటువంటి అక్రమ అరెస్టుల వల్ల, మీరు చేసిన హత్యల వల్ల, మీరు చేసినటువంటి దొంగ దస్తావేజుల వల్ల,
మీరు చేసిన బెదిరింపుల వల్ల ఇవన్నీ కూడా ప్రజలు తట్టుకోలేక విసిగిపోయి వేసారి మాకు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే సంక్షేమ అభివృద్ధి జరుగుతుందని పూర్తి నమ్మకంతో ఓట్లేసి 94% గెలిపిస్తే ఈరోజు 6 నెలలుగా సంక్షేమ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మీరు సిగ్గు లేకుండా అసలు మీకు అతనికంటే మతిపోయింది, మిగిలిన వాళ్ళకు కూడా మతి లేదా? మీరే రేట్లు పెంచేసి మీరే మళ్ళీ ఎలా ధర్నా చేస్తారు? జగన్మోహన్ రెడ్డి అంటే ఆయనకు మతి లేదు, ఎందుకంటే ఆయనకు ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీకి వస్తానంటాడు ఆయన. ఇదేంటి చిన్నపిల్లలు చాక్లెట్ ఇస్తే ఆడుకోవడానికి వస్తా అన్నట్టుగా? అంటే 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన ఒక వ్యక్తి కనీసం ఇంగిత జ్ఞానంతో మాట్లాడాలి కదా. ప్రజలు మీకు ఇవ్వలేదు ప్రతిపక్ష హోదా, మేమెందుకు ఇస్తాం? మేము ఎలా ఇస్తాం? మేము ఇస్తేనే వస్తాం అసెంబ్లీకి, లేకపోతే రామా? అదేం మాట్లాడి అసలు ఒక ముఖ్యమంత్రి చేసిన. అల్లూరి జిల్లా ముంచంగిపుట్ట మండలం గిరిజన తాఫీ మేస్త్రీలను కించపరిస్తే ఊరుకోం. ముంచంగిపుట్ట గిరిజన భవన నిర్మాణ కార్మికుల తాఫీ మేస్త్రీల సంఘం నాయకులు. మిత్రులందరికీ మా యొక్క నమస్కారములు. నా పేరు పాత్రో రవికుమార్. నేను ముంచంగిపుట్టు మండల పరిధిలో ఉన్న తాపీ మేస్త్రి యూనియన్లోనే ఒక మెంబర్షిప్గా పనిచేస్తున్నాను. అలాగే చాలా కాలం నుండి మేము మైదాన ప్రాంతం నుండి వచ్చినటువంటి మేస్త్రులని ఆపడం జరుగుతుంది. కానీ కొంతమంది రాజకీయ నాయకులు మరియు కొంతమంది ఉపాధ్యాయులు మా మీద ఎన్నో రకాలుగా బెదిరింపులు చేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడము, తర్వాత జియో నెంబర్ రద్దు అయిపోయింది కదా, విచ్చలవిడిగా మీ మట్టుకు మీరు చేసుకోండి అన్నట్టుగా ఎన్నో రకాలుగా మాకు భయాందోళన కల్పించి ఈరోజు స్టేషన్లో కూడా కనీసం మైదాన ప్రాంతం నుండి వచ్చినటువంటి వాళ్ళకి మద్దతు పలికారు, కానీ గిరిజనులకి మాత్రం ఎటువంటి ఒక న్యాయపరంగా మాత్రం మాట్లాడడానికి ముందుకు రాలేదు. అందుకనే ఈ విషయానికి మేము చాలా ఖండిస్తున్నాము. అలాగనిసి మేము చాలామందికి, అయ్యా బాబు, మేము ఇంత చదువుకు నుండి కూడా ఏ ఉద్యోగాలు లేక ఒక భవన కార్మికుడిగా గుర్తింపు పొంది ఈరోజు మేము ఇలా ఉన్నాము, మాకు లబ్ధి అనేది కోల్పోతున్నాం అనేసి చాలామందికి తెలియజేయడం జరిగింది. అయినా కూడా ఈ రోజుకి ఏ రకంగా చూసుకుంటున్నారు తప్పగానే గిరిజనులకు మాత్రం ఎటువంటి లబ్ధి చేకూర్చకుండా వాళ్ళు విచ్చలవిడిగా చేసుకుంటున్నారు. ఈరోజు చావు పుట్టుకులకైతే గిరిజనులు అవసరం వస్తున్నారు, ఓట్లు అడగడానికి అయితే గిరిజనుల దగ్గర వస్తున్నారు. రాత్రి పగళ్ళు అయ్యా ఈ గుర్తుకు వేయండి, అయ్యా ఈ గుర్తుకు వేయండి అని ఓట్లు అడుగుతున్నారు. కానీ గిరిజనుడు ఏ పని చేసి బ్రతుకుతున్నాడు, ఎలా బ్రతుకుతున్నాడు అనేది మాత్రం ఏ విధంగా కూడా కనీసం జనాల ముందు వచ్చి ఒక్క నాయకుడు కూడా తెలుసుకోపోవడం అనేది మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విషయాన్ని గమనించి మాకు న్యాయం కురుస్తారని మేమెంతో మీకు కోరుకోవడం జరుగుతుంది. ఇలాగే మేము సుమారుగా స్టేషన్లకి 4-5 సార్లు తిరగడం జరిగింది. మేమేదో ముద్దాయిల్లాగా వాళ్ళ దగ్గర వెళ్ళడం, లేదంటే ఫోన్లు చేయించి ఇలాగ రకరకాలుగా భయపెట్టడం జరిగింది. కానీ మేము మాత్రం ఎటువంటి భయాన్ని కూడా ఎటువంటిగా మాకు భయపెట్టినా భయపడేది లేదు. తర్వాత ఇంకొకటి, మా పిల్లలనే సరికి చాలా నష్టపోతున్నారు. ఇటువంటి విషయాలు కూడా మేము కొద్ది ఖండించడానికి ముందడుగు వేస్తామనేసి మా యూనియన్ తరఫున అందరిని కూడా తెలియపరుస్తున్నాము. అలాగే మేస్త్రి యూనియన్ మెంబర్లకు నా యొక్క నమస్కారం. నా పేరు బురిడి నర్సింగ్. నేను యూనియన్లో ఒక మెంబర్షిప్ని. ఈరోజు తేదీ 26/12/2024 ఈరోజు అనగా మేము యూనియన్ మీటింగ్ అంటూ ఒక మేస్త్రులు అందరు కలిసి మీటింగ్ చేస్తుండగా మన మీద రాజకీయ నాయకులు అలాగే కొంతమంది ఉపాధ్యాయులు రిపోర్ట్ ఇచ్చిన సందర్భంగా ఈరోజు మీటింగ్ చేస్తున్నామని తెలిసి స్టేషన్లో మమ్మల్ని పిలిచి అక్కడ ఇరు వర్గాలు చిన్న డిస్కస్ జరిగిన సమయంలో ఎస్ఐ గారిని, సారు ఇది పద్ధతి కాదు, మా యూనియన్ గిరిజన యూనియన్గా నిలబడాలని మేము ఇక్కడ చేస్తున్నాం, ఈ యూనియన్
నిలబెట్టేలాగా మీరు చూడాలని మీ దగ్గర వచ్చాము అని అడిగితే అతను జియో నెంబర్ 3 అనేది ఇప్పుడు లేదు. మీరు దాని గురించి ఇది కాదు. భారతదేశంలో మీరు ఎక్కడైనా వెళ్ళి బతకవచ్చు, పని చేసుకోవచ్చు. అలాగే అక్కడి నుంచి కూడా ఎక్కడైనా వచ్చి వాళ్ళు పని చేసుకోవచ్చు, బతకవచ్చు. మీరు నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో విద్యుత్ ఛార్జీలపై శుక్రవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. వైసీపీ క్యాంపు కార్యాలయం నుంచి ఈపీడీసీఎల్ వరకు ర్యాలీ నిర్వహించి వినతి పత్రం అందజేశారు. కరెంటు ఛార్జీల బాధుడిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాటు కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గంలో పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, పార్టీ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. అయితే ఒక విషయం మీ అందరూ కూడా చెప్పాలి. ఈరోజు చూస్తే ఒకసారి ఎన్నికల ముందు మరి కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా ఈ కరెంటు ఛార్జీల మీద ఏం మాట్లాడారో ఒక్కసారి మీ అందరూ కూడా మరి ఒకసారి వినిపించాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి సంవత్సరాలు కరెంటు ఛార్జీలు పెంచారు, మీరే కరెంట్ ఉత్పత్తి చేసే పరిస్థితి తీసుకొస్తా, మీరే వినియోగం చేసుకునే పరిస్థితి తీసుకొస్తా. రాబోయే 5 సంవత్సరాల్లో కరెంటు ఛార్జీలు పెంచాను, మీరే కరెంట్ ఉత్పత్తి చేసే పరిస్థితి తీసుకొస్తా, మీరే వినియోగం చేసుకునే పరిస్థితి తీసుకొస్తా. మరి ఈ విధంగా చంద్రబాబు గారు ఎన్నికల ముందు మరి హామీ ఇవ్వడం జరిగింది. ఏమన్నారు ఒకసారి మళ్ళీ మీ అందరికీ ఏంటంటే, రాబోయే 5 సంవత్సరాల్లో మా ప్రభుత్వం వస్తుంది, 5 సంవత్సరాలు కూడా కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పి అంటూ మీరే కరెంటు ఉత్పత్తి చేసే పరిస్థితి తీసుకొస్తాను, మీరే వినియోగం చేసుకునే పరిస్థితి తీసుకొస్తానని చెప్పి ఆ రోజు ఎన్నికల ముందు చెప్తే పాపం చాలామంది రాష్ట్రంలో ప్రజలందరూ కూడా నిజంగా ఈ విధంగా హామీ నిలబెడతారనే ఉద్దేశం మీద మరి కూటమి ప్రభుత్వం గెలిపించారు. తీరా అధికారంలోకి వచ్చారు. సుమారు 6 నెలలు అయింది. మరి ఈ 6 నెలలు తిరగకుండానే ఈరోజు రాష్ట్ర ప్రజలపై పెను భారాన్ని మోపడం జరిగింది. ఎందుకంటే ఒక్కసారి ఈ నియోజకవర్గ ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ ఒకటే చెప్తున్నాం, ఈరోజు మీ బిల్లులు చూడండి, కరెంటు బిల్లులు అక్టోబర్ నెలలో ఏ విధంగా వచ్చాయి చూడండి, అలాగే నవంబర్ డిసెంబర్ నెలలో ఏ విధంగా వచ్చాయి చూడండి, వ్యత్యాసం ఏ విధంగా ఉందో ఒకసారి చూడాలని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మరి నవంబర్ నెలలోనే సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 6,000 కోట్ల రూపాయల భారాన్ని ఈరోజు రాష్ట్ర ప్రజలపై పెట్టడం జరిగింది. అలాగే డిసెంబర్ నెలలో మరొక 9,412 కోట్ల రూపాయలు, అంటే సుమారుగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల మీద సుమారుగా 15,485 కోట్ల భారాన్ని ఈ కూటమి ప్రభుత్వం పెట్టిన సంగతి మీ అందరూ కూడా తెలియపరచడం జరుగుతుంది. ఇప్పుడు అంటే చాలామంది నాయకులు అంటారు, కొంతమంది నాయకులు ఇదంతా కూడా కరెంట్ ఛార్జీలు పెంచామంటే పెరిగాయంటే దానికి కారణం జగన్ అని అంటారు. అసలు మత్తి ఉండి మాట్లాడుతున్నారు, మత్తి లేక మాట్లాడుతారు, అర్థం కావట్లేదు. ఈరోజు ఈ ప్రభుత్వం ఎవరు అధికారంలో ఉన్నారు? మరి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. మరి సుమారుగా 6 నెలలు అయింది అధికారంలోకి వచ్చి, ఇంకా జగనన్న మీద మీరందరూ కూడా బురదజల్లి కార్యక్రమం చేస్తారంటే ప్రజలు మరి చాలా సిగ్గుగా మరి అందరూ మాట్లాడుకున్న సంగతి అందరూ కూడా తెలిసిపరచారు. అయితే ముఖ్యంగా ఈరోజు ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి జగనన్న ఆధ్వర్యంలో ఈరోజు చేస్తున్న ఈ ఆందోళన కార్యక్రమానికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. మేము నర్సీపట్నం సబ్ స్టేషన్ దగ్గర మా డిమాండ్స్ ఏంటంటే 4 డిమాండ్స్. ఏదైతే తక్షణమే గృహ వినియోగదారులపై మోపిన 15,485 కోట్ల మరి ఛార్జీలు బాధుడిని వెనక్కి తీసుకోవాలని చెప్పి మొదటి డిమాండ్. రెండోది ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా మరి ఛార్జీలు పెంపుని నిలిపిదేయాలని చెప్పి రెండో డిమాండు. మూడోది ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ కొనసాగించాలని చెప్పి మూడో డిమాండు. నాలుగోది వ్యవసాయ పంపు సెట్లకు వెంటనే కనెక్షన్లు మంజూరు చేయాలని చెప్పి ఈ 4 డిమాండ్ల మీద ఈరోజు మా పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి పిలుపు మేరకు ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఇప్పుడు మా పార్టీ నాయకులందరూ కూడా పెద్దలు సన్యాసిపాత్రి గారు, ఎర్రపాత్రి గారు, మా పార్టీ నాయకులు, కౌన్సిలర్స్, సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ అభిమానులు అందరూ కూడా, చైర్మన్లు అందరూ కూడా మరి కార్యక్రమంలో పాల్గొని మరి అక్కడ సబ్ స్టేషన్ వరకు వెళ్ళి అక్కడ విందపత్రం ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ ఎట్టి బస్సులు కూడా ఏదైతే ఈ భారాన్ని పెంచారో 15,000 కోట్ల రూపాయల భారాన్ని దించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ నమస్కారాలు తెలుపుకుంటున్నాను. విద్యుత్ ఛార్జీల పెంపునకు వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు చేపట్టారు. ప్రభుత్వం తక్షణమే ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. మాయ మాటలతో చంద్రబాబు ప్రజలను మోసం చేశారని మాజీ మంత్రి ఆర్కే రోజా దుయ్యబట్టారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ఈ కూటమి ప్రభుత్వం వేసిన విద్యుత్ భారాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి ప్రజల పక్షాన ఈరోజు మేము పోరాడుతూ ఆందోళన చేస్తూ మరి విద్యుత్ శాఖాధికారికి వారి వారి నియోజకవర్గాల్లో వారి వారి ప్రజల కోసం ప్రజాప్రతినిధులుగా పనిచేసిన మేమందరం కూడా ఈరోజు రావటం జరిగింది. ఈరోజు ఎంత సిగ్గుచేటంటే ప్రజలకేమో ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు
కరెంటు ఛార్జీలు పెంచము, వీలైతే తగ్గిస్తాము అని ఆపటం కాకుండా అంతకు మించి ప్రజల దగ్గర నుంచే ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపడతామని చెప్పిన మహానుభావుడు. కానీ ఈరోజు దాదాపుగా 6 నెలల్లో 15,500 కోట్ల రూపాయల్ని ఈరోజు ప్రజల మీద బాధిన బాధుడికి ప్రజలందరూ కూడా కృంగిపోతున్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాను, మీరు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఏం చెప్పారు? విద్యుత్ ఛార్జీలు పెంచము, పెంచితే ఒప్పుకోము అన్నావు. మరి ఈ రోజు 15,500 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు పెంచితే ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? ఎందుకు వాటిని ఆపమని చెప్పట్లేదు? చంద్రబాబు నాయుడిని ఇలా చేస్తే కరెక్ట్ కాదు అని ఎందుకు నిలదీయలేకపోతున్నారు? అంటే అధికారం కోసం ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు పదవి వచ్చింది కాబట్టి అన్నిటికీ సరెండర్ అయిపోతున్నారా? ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏదైతే చెప్పాడో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అని, ఈరోజు బాబు షూరిటీ లేదు, ఆయన హామీలకి గ్యారంటీ లేదు, ఆయన మాటలకి ఈరోజు వారంటీ లేదు అనేది అర్థమవుతుంది. కరెంటు ఛార్జీలు పెంచేశారు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచేశారు, 60% నిత్యావసర వస్తువుల ధరలు పెంచేశారు, ఫ్రీ ఇసుక అంటూనే 2 రెట్లు ఇసుక రేట్లు పెంచేశారు. ఈరోజు వీధి వీధికి మద్యం షాపులు పెట్టి ఈరోజు ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తున్నారు. దాదాపుగా 6 నెలల్లోనే 1,00,000 కోట్ల అప్పు చేసిన చంద్రబాబు నాయుడు మరి ఎందుకు ఇవన్నీ పెంచుతున్నారు? ఒక అమ్మఒడి ఇవ్వలేడు, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేడు, రైతు భరోసా ఇవ్వలేడు, విద్యా దీవెన ఇవ్వలేడు, వసతి దీవెన ఇవ్వలేడు, 0 వడ్డీకి రుణాలు ఇవ్వలేడు. కానీ ఆ 1,00,000 కోట్ల రూపాయల్ని ఏం చేశాడో చెప్పడు. ఆ 1,00,000 కోట్ల రూపాయలతో కనీసం ప్రజల మీద పడ్డ ఈ విద్యుత్ భారాన్నైనా ప్రభుత్వం ఎందుకు మోయటం లేదని అడుగుతున్నాను. మొన్ననే మనం చూసాం, సిగ్గు లేకుండా ప్రజల డబ్బుతో 3,200 రూపాయలు ఒక్కొక్క ప్లేట్ అని చెప్పి ఎలా కోట్ల రూపాయలు మింగేశారో చూసాం. అలాంటి డబ్బులు ఈ ప్రజల మీద విద్యుత్ భారం పడకుండా ఎందుకు మీరు ఉపయోగించడం లేదని నేను అడుగుతున్నా. అలాగే చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ బాబులు స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని ప్రజల డబ్బులు దుర్వినియోగం చేస్తుంటే ఆ దుర్వినియోగం ఎందుకు చేస్తున్నారు? ఆ డబ్బులు కనీసం ప్రజల మీద ఈ విద్యుత్ భారం పడకుండా ఉండేందుకు ఉపయోగించవచ్చు కదా అని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు తెలుగుదేశం వాళ్ళకి ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఒక రేప్ జరిగినా, ఒక విద్యుత్ ఛార్జీలు పెరిగినా, ఒక నిత్యావసర ధరలు పెరిగినా, లేదా ఏది జరిగినా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి వల్లే జరిగింది అని చెప్పడం ఫ్యాషన్ అయిపోయింది. అసలు అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు నాయుడు గారా అని నేను అడుగుతున్నాను. ఈ రోజు మీరు చూస్తే ఏ విధంగా చంద్రబాబు నాయుడు పార్టీలో 164 మంది ఉన్నామని చెప్పుకుంటున్నారు కూటమి ప్రభుత్వం. మరి ఈ 164 మందిని అడుగుతున్నా, మీరు అధికారంలో రావటానికి విద్యుత్ ఛార్జీలు పెంచము, తగ్గిస్తాము, అవసరమైతే ప్రజల దగ్గరే ఆ విద్యుత్ కొనుగోలు చేసే విధంగా చేస్తామని ఇంటింటికి వెళ్లి చెప్పారు కదా. మరి ఈ రోజు ఇంటింటికి వెళ్లి పసుపు షర్ట్లు వేసుకొని, పసుపు చీరలు కట్టుకొని మేము 15,500 కోట్ల పెంచాం, ఓకేనా అని అడిగే దమ్ము ధైర్యం మీకుందా అని నేను అడుగుతున్నాను. కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో ప్రజల ఆస్తులను కార్పొరేట్ ఆస్తులుగా మారితే సహించేది లేదని సిపిఎం నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్గో ఎయిర్పోర్ట్ భూసేకరణకు వ్యతిరేకంగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. గౌరవ పాత్రికేయులకు నమస్కారం. ఈరోజు పలాసలో బలవంతపు భూసేకరణ ఆపాలని కార్గో ఎయిర్పోర్ట్ కోసం, అదేవిధంగా సముద్ర తీర ప్రాంతాన్ని కార్పొరేట్లు కట్టబెట్టొద్దు అని చెప్తూ ఈరోజు వామపక్షాలు అలాగే పోరాట కమిటీ నాయకుల ఆధ్వర్యంలోన ఈరోజు ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నాం. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ఆస్తిని కార్పొరేట్ ఆస్తిగా మార్చేస్తున్నాయి. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు ఎయిర్పోర్ట్ కోసం ఈ ప్రాంతంలో బలవంత భూసేకరణ చేస్తే మాత్రం ప్రతిఘటన తప్పదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈరోజు కేంద్ర మంత్రి గారికి ఒక ప్రశ్న అడుగుతున్నాం.
ఏమండి రామ్మోహన్ నాయుడు గారు ఈ ప్రాంతంలో రైతాంగం బలవంత భూసేకరణ వ్యతిరేకంగా ఉన్నారు, బలవంత భూసేకరణ చేయొద్దు, ఈవేళ ప్రజల ఆస్తిని కార్పొరేట్లు కట్టబెట్టే ప్రయత్నం చేయొద్దని చెప్పి ఈవేళ ప్రజలంతా అడుగుతున్నారు. దానికి మీరు సమాధానం చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. అయితే గౌరవ పాత్రికేయ మిత్రులు ఒక ప్రశ్న వేశారు, ఏమండి ఈరోజు ఎయిర్పోర్ట్ కి సంబంధించి మీరు ఎక్కడ కట్టాలో చెప్పండి, ఎక్కడ కట్టొద్దో చెప్పండి అని చెప్పి ఇవాళ ప్రశ్న వేసినారు. ఒక ప్రశ్న, దానికి ఒకటే సమాధానం చెప్తున్నాం. మూలపేట పోర్టుకు సంబంధించి సరుకుల్ని రవాణా చేయడం కోసం కార్గో ఎయిర్పోర్ట్ అనేది తీసుకొస్తారు. ఇది ప్రజల ప్రయోజనాల కోసమో ఈ ప్రాంత ప్రయోజనాల కోసమో నిర్మించింది కాదు, ప్రజలేమైనా ఈ ఎయిర్పోర్ట్ మీద వచ్చింది కూడా కాదు. ఈ రోజు మేము చెప్తాం దీనికి పరిష్కారం కూడా. ఇవాళ మూలపేట పోర్టు కోసం ప్రభుత్వం కేటాయించిన భూమి రైతుల దగ్గర నుంచి 312 ఎకరాలు, పారంపర భూమి 420 ఎకరాలు, సిఆర్జెడ్ సంబంధించి సుమారు 1500 ఎకరాలు, అంటే సుమారుగా 2270 ఎకరాల భూమి ఇవాళ మూలపేట పోర్టుకి కేటాయించింది. నువ్వు 100 కానీ 300 ఎకరాలు కానీ ఎయిర్పోర్ట్ కానీ కేటాయిస్తా ఎక్కడ కూడా నువ్వు భూ సేకరించక్కర్లేదు, ఎవరి మీద కూడా బలవంత భూసేకరణ చేయక్కర్లేదు. ఇవాళ నువ్వు రవాణా ఖర్చులు కూడా ఉండవు. వీరు ఇప్పటికే రోడ్ల కోసం మాట్లాడతారు, రోడ్లు కూడా ఏ అవసరం లేదు. మూలపేట పోర్టుకి సంబంధించి ఆల్రెడీ రోడ్డు కనెక్టివిటీ కూడా ఇచ్చారు. అందుకోసం ఇది వెంటనే ఉపసంహరించుకోవాలా, లేకపోతే మాత్రం తీవ్రమైన పోరాటం తప్పుదని చెప్పి ఈ సందర్భంగా వామపక్షాలు పోరాట కమిటీ తరఫున తెలియజేస్తున్నాం. అందులో భాగంగా ఈ రోజు ఒక నిర్ణయం చేసినాం. వామపక్షాలు ఈ ప్రజా సంఘాలు నాయకత్వాల ఆధ్వర్యంలో రేపు 2025 జనవరి 6వ తేదీన ఆర్డీఓ కార్యాలయాల ముందు ధర్నా చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఈ ధర్నాను జయప్రదం చేయాలని చెప్పి పిలుపునిస్తున్నాం. విద్యుత్ ఛార్జీలు పెరుగుదలకు నిరసనగా మాజీ మున్సిపల్ మేయర్ ఎంవి పద్మావతి శ్రీకాకుళం స్థానిక విద్యుత్ కార్యాలయం ఎదురుగా విద్యుత్ ఛార్జీలు పెరుగుదలకు నిరసన మరియు విద్యుత్ కార్యాలయ అధికారి ఎస్ఈకి వినతి పత్రం అందించడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు కలిసి వినతి పత్రం అందించడం జరిగింది. ఘనమైన నివాళులు అర్పిస్తూ వారి మరణం దేశానికి లోటుగా భావిస్తున్నారు. మరి నేడు ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ మరిచి ముఖ్యంగా కరెంటుకు సంబంధించి ఎలాంటి పెంపుదల ఉండదు, కరెంట్ ఛార్జెస్ పెంచము అని మాట ఇచ్చి భారీ ఎత్తున 2 దఫాలుగా పెంచినటువంటి సందర్భం ప్రజలకు తెలుసు. ప్రధాన ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారు మా అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి గారు వారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో ప్రజల పక్షాన నుండి నిరసన తెలియజేసే కార్యక్రమం నేడు చేపట్టడం జరిగింది. ప్రజల పక్షానుంటూ అధికార పార్టీలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పును నిలదీస్తూ ప్రజల యోగక్షేమాలు, మేము అధికారంలో ఉన్నంతకాలం ప్రజల యోగక్షేమాలు కోరినటువంటి ప్రభుత్వంగా మాది గుర్తింపు పొందింది. నేడు అనేకమైనటువంటి రేట్లు పెరగడం కానీ, ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోవడం కానీ కూటమి ప్రభుత్వం చేయడం జరుగుతుంది. వారు ఎప్పుడు ఏ తప్పు చేసినా ఈ విధంగానే నిరసన తెలియజేస్తూ కన్సల్ట్ డిపార్ట్మెంట్కి ప్రజల తరపు నుండి ప్రధాన ప్రతిపక్షంగా మేము ఒక రిప్రజెంటేషన్ ఇస్తూ వారి పక్షాన్ని నిలబడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దీన్ని నేటి కూటమి ప్రభుత్వం గమనించి వెనక్కి తగ్గి విద్యుత్ ఛార్జీలు పెంచకుండా ఉండాలని ప్రజల తరపు నుండి కోరుకుంటున్నాము. వారు ఏ విధంగా దీని మీద స్పందిస్తారో చూసి నెక్స్ట్ ఏం చేయాలన్నది ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకొని ప్రజల్లోకి వెళ్ళడం జరుగుతుంది. పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఈవేళ సూపరింటెండెంట్ ఇంజనీర్ వారికి ఈ నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వెంటనే విద్యుత్ ఛార్జీలు తగ్గించి పేదవాడికి అందుబాటులోకి రావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. బాధుడే అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు గ్రామాలంటా దుష్ప్రచారం చేసి ప్రభుత్వం అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత ప్రజలకు మోసం చేసింది ఈ ప్రభుత్వం.
ఈ మోసం చేసినటువంటి ప్రభుత్వం వెంటనే గుర్తించి ప్రజలు గుర్తించి మళ్ళీ ప్రజలకు అందుబాటులోకి వచ్చేటట్టు రేట్లు మార్చి మళ్ళీ వెనక్కి తీసుకోవాలి, ఏవైతే పెన్షన్ ఛార్జీలు వెనక్కి తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.